దేశం వదిలి పారిపోమని ఖమేనీకి పుతిన్ సలహా ఇచ్చారట. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతానికి ఇంకా ఈ భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా ఇప్పటివరకు 250 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 1300 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే కారు బాంబుల్లో 14 మంది అణుశాస్త్రవేత్తల్ని లేపేశారు ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇరాన్ దాడుల్లో 14 మంది కూడా ఇజ్రాయెల్ వైపుగా మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. చాలా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా పక్కాగా అలీ ఖమేనీకి సంప్రదింపులు జరిపి సమాచారం అందించారట. వెంటనే నువ్వు దేశం వదిలి పారిపో, లేదు అనుకుంటే కనుక ఇప్పటికే అలీ ఖమేనీ బంకర్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఒక దీనావస్థకు చేరిపోయాడు. ఇక్కడ ఇరాన్ ఆర్మీని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఆర్మీ ఏదో అచేతనంగా ఉంది, బలహీనంగా ఉంది, అధైర్యంగా ఉందని చెప్పి మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సైంటిస్టులు సుమారుగా 6 మరణించారు. కమాండర్ ఇన్ చీఫ్ మరణించారు, ఆర్మీ చీఫ్ మరణించారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరణించారు. వీరందరి టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ చీఫ్లనే హతమార్చింది. సామాన్యమైనటువంటి పైలట్స్, వింగ్ కమాండర్లు కూడా సుమారుగా 10ల సంఖ్యలో మరణించారు. న్యూక్లియర్ టార్గెట్స్ నటాన్జా ప్రాంతంలో దాడి చేసింది, తెహరాన్ టార్గెట్గా దాడులు చేసింది, అటు తబ్రీజ్ టార్గెట్గా దాడులు చేసింది ఇజ్రాయెల్. సో ఇవన్నీ దాడులు పెద్ద ఎత్తున అక్కడ రేడియేషన్ లీక్ అవడం కారణమయ్యాయి. చాలా సుపీరియర్ ఆఫీసర్లే మరణించడంతో ఇప్పుడు అటు అలీ ఖమేనీ అచేతన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు, అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి పైపెచ్చు ఆయన అధైర్యంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ అడ్వైజర్ అయినటువంటి అలీ షమ్ఖాన్ని కూడా ఇప్పుడు ఈ దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది. ఇక నో హోప్స్, ఎవరు లేరు, పక్కన చెప్దామంటే ఎవరు లేరు, ధైర్యం ఇవ్వడానికి ఎవరు లేరు, కనీసం ఇజ్రాయెల్ పైన యుద్ధానికి ఎటువంటి వ్యూహరచన చేయాలో ఆలోచన చేద్దామంటే ఎవరు లేరు. న్యూక్లియర్ స్థావరాల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది, అచేతనంగా మిగిలిపోయాడు. ఏదో కొద్దో గొప్ప ఇరాన్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో ఇరాన్ చేస్తున్న దాడులని ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ తనపైన పడనివ్వకుండా చేస్తోంది. అటువైపుగా 100ల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1-2 ఇప్పటివరకు సుమారుగా ఇరాన్ చేసిన దాడిలో ఇప్పటివరకు ఇజ్రాయెల్లో 14 మంది మాత్రమే మరణించారు. అది కూడా ఒక బిగ్గెస్ట్ మిసైల్ని ప్రయోగించిన ఇరాన్ సంబంధించిన ఈ మిసైల్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది, ఆ గాల్లోనే పేల్చేసింది. దాని చిత్రాలు మాత్రమే కొన్ని బిల్డింగ్స్ పైన పడిపోవడంతో ఆ పురాతనమైనటువంటి బిల్డింగ్స్ పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఆ ఘటనలో 14 మంది దుర్మరణ పాలయ్యారు. ఇరాన్కి సంబంధించిన దాడిలో ఇజ్రాయెల్ ఎంతగా అలర్ట్ ఉందనంటే ప్రతి క్షణం కూడా అక్కడి ప్రజలకి అలర్ట్స్ జారీ చేస్తోంది, సైరన్లు మోగిస్తోంది, వారికి రెడ్ అలర్ట్ అనేటువంటి ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. సో నిజంగా ఏదైనా మిసైల్ అనేది ప్రయోగించాల్సి వచ్చినా ఆ మిసైల్స్ని గాల్లోనే పేల్చేయడంతో పాటుగా ఇటు సేఫ్ జోన్స్కి, బంకర్లోకి ప్రజలు పంపించడంతో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కావడం లేదు. చిన్నగా బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్నాయి, కొంత అక్కడి వాహనాలు ధ్వంసమవుతున్నాయి, నడి రోడ్డు పైనటువంటి కొన్ని బ్రిడ్జెస్ లాంటి నాశనం అవుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా సామాన్యులను టచ్ చేయలేకపోతోంది ఇరాన్. సో ప్రస్తుతానికి బంకర్లో ఇంకా ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మీరు ఇంకా బయటకు రాకండి, ఇంకా సేఫ్ జోన్ ఏర్పాటు కాలేదు, ఇంకా మీరు సేఫ్ జోన్స్లో ఉండండి, అప్పుడు బయట సిచ్యువేషన్ బాగాలేదు, మిసైల్స్ ఇంకా వస్తూ ఉన్నాయి, ఇరాన్ మనపైన మిసైల్స్ ప్రయోగం చేస్తూనే ఉంది, మీరంతా బంకర్లోనే ఉండండి అని చెప్పి సైరన్స్ ద్వారా ప్రజలకి సమాచారం అందించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకార దాడికి సిద్ధమైంది. సెంట్రల్ ఇరాన్ టార్గెట్గా దాడులు చేయడం కోసం సిద్ధమవుతోంది. సో సెంట్రల్ ఏరియాలో కూడా, సెంట్రల్ ఇరాన్లో కూడా చాలా పక్కాగా పకడ్బందీగా అలీ ఖమేనీ యొక్క టార్గెట్గానే వ్యూహరచన చేయబోతోంది. సో ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడి ప్రెసిడెంట్ నెతన్యాహు ఏమంటున్నారంటే 100 అనామ్ వెహికల్స్, సో అనేరియల్ వెహికల్స్, యూఏవీస్ అని కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందంటే ఏకంగా రష్యా అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీకి ఫోన్ చేసి పారిపో, ప్రాణాలు కాపాడుకో అనేటువంటి వారికి దారితీసింది. ఎలా ఉన్నాయి అప్డేట్స్, ఏ రకంగా ఉండబోతున్నాయి, మూడో ప్రపంచ యుద్ధం ఎంత సమీపంగా కనబడుతోంది, ఈ ఎస్కలేషన్స్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు, శాంతికి సంబంధించిన విషయంలో ఈరోజు G7 సమిట్ ఏం నిర్వహించబోతోంది, ఎటువంటి మాటలు జరగబోతున్నాయి? డెఫినెట్గా ఇరాన్ పరిస్థితి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ జరుగుతున్న దాడుల్లో దాదాపుగా కొన్ని 100 మంది ఇరానీయులు చనిపోయారని సమాచారం అవుతుంది. కొన్ని అంటే ఇరాన్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇజ్రాయెల్ ఎక్కడ కూడా
వెనక్కి అడుగు వేయట్లేదు. ఇజ్రాయెల్ కి సంబంధించి పూర్తిగా కూడా ఇరాన్ నేత ఖమేని ఎవరైతే ఉన్నారో అతన్ని హతమార్చడమే, అతనే టార్గెట్ గా ఇజ్రాయెల్ అయితే క్లియర్ గా వ్యవహారాన్ని అయితే నడుపుతుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు కళ్యాణ్కి క్లియర్ గా చెప్పి నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది, యుద్ధాన్ని కూడా ఆపండి ఇరు దేశాలకి చెప్పినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నేరుగా కళ్యాణ్కి ఫోన్ చేసి నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి దేశాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పిన పరిస్థితి కూడా చూసాం. దీన్ని బట్టి కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ అలీ ఖమేని ఖచ్చితంగా పట్టుకోవాలి, అతన్ని అంతమొందించాలి అనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇరాన్ భూభాగంలో నుండే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్ లో కొన్ని ప్లేసుల్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన వ్యూహాత్మకమైన కొన్ని స్థావరాలు ఉన్నాయి. దాటిని ఇప్పుడు దాకా ఇరాన్ పసిగట్టడంలో ఫెయిల్యూర్ అయింది. అంటే ఇజ్రాయెల్ ఇప్పటి నుంచో ఇది ఈ రోజుకి జరిగిన వ్యూహం కాదు, ఇది చాలా కాలంగా పక్కడబందీగా ఇరాన్ ఏ రోజైనా సరే మనకి ఇబ్బంది, దీంతో ఏదో ఒక చేయాలనే ఇరాన్ భూభాగంలోనే తన ఏజెంట్లని పెట్టుకున్న పరిస్థితి. దాదాపుగా కొన్ని కార్లలో అయితే ఇజ్రాయెల్ పూర్తిగా బాంబులని పెట్టి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఈ నిన్న మొన్న జరిగిన పరిస్థితి కాదు, చాలా కాలంగా ఇరాన్ లో చాలా స్పై చేస్తూనే ఉంది. అక్కడ చాలా తన మనుషుల్ని, తన నిఘా నేత్రాలన్నింటిని కూడా ఇరాన్ భూభాగంలోనే ఉంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. సో ఇజ్రాయెల్ చాలా తెలివిగానే ఆహారాన్ని ఇరాక్ మీద చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి చాలా గమ్యగోచరంగా ఉంది, పూర్తిగా కూడా చాలా ప్లేసులు ధ్వంసమైన పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ కూడా అంటే ఇరాన్ నిన్న రాత్రి కూడా ఇజ్రాయెల్ మీద కొన్ని దాడులు చేసినా పెద్దగా స్పందించలేని పరిస్థితి. మనం కానీ చూసుకుంటే డెత్ రేషియోలో కూడా ఇక్కడ 1% ఉంటే అక్కడ 100% ఉన్న పరిస్థితి కనపడుతుంది. చాలా ఎక్కువ డ్యామేజ్ ఇరాన్ కి జరిగిన పరిస్థితి. ఇరాన్ కంప్లీట్ గా ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి, ప్రపంచ దేశాలు ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి, మీరు ఇంక యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది, మీరు ఇక పూర్తిగా కూడా ఈ ఆహారాన్ని ఆపేయాలి. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడికి రష్యన్ అధినేత ఒక్కసారి కృష్ణ గెట్ బ్యాక్ చేయకొని ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇరాన్ కి రష్యా ఎందుకు మధ్యవర్తిత్వం వహిస్తోంది ఇక్కడ అంటే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న క్రమంలో మొదటి నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున పరస్పరంగా దాడులు చేసుకుంటున్న క్రమంలో కూడా రష్యా ఇరాన్ కొంత ఇద్దరి మధ్య స్నేహభావం ఉంది. ఇరాన్కి రష్యాకి మధ్య స్నేహభావం కొనసాగింది. మొన్న మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, ఏమన్నారు, గతంలో కూడా ఆయన ఇజ్రాయెల్ ఇరాన్ వార్కు సంబంధించి ముగింపు పలకాలి అని చెప్పి కొంత ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆ ఆదేశాల క్రమంలోనే ఇజ్రాయెల్కి ఒకవైపు వార్ ఎక్విప్మెంట్ పంపిస్తూనే మీరు మాట్లాడిన మాటలు వార్ని కొంత నిలిపివేయండి, యుద్ధాన్ని ఆపండి, ఈ మాటలు సరైన పద్ధతి కాదు అని చెప్పడం మాకు ఒక రకమైనటువంటి వార్నింగ్గా ఉంది అని చెప్పి అలీ ఖమేని డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. మీరు నిజంగా దీన్ని డీఎస్కలేట్ చేయాలి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనుకుంటే కనుక మాట్లాడండి, కానీ ఆర్డర్ వేయకండి, మమ్మల్ని హెచ్చరించినట్టుగా మీ వ్యాఖ్యలు ఉండకూడదంటూ ఇటు అలీ ఖమేని మాట్లాడుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎటువంటి డీఎస్కలేషన్ సంబంధించి వార్తలు జరగలేదు, శాంతి కోసం ప్రయత్నాలు జరగలేదు. కానీ రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మొన్న ఇటీవల మాట్లాడినప్పుడు ఉక్రెయిన్ గురించి మాట్లాడడంతో పాటుగా సో అమెరికా పైన ఇరాన్ కొంత గుర్రుగా ఉంది, మేము ఎటువంటి విధంగా ఇరాన్ పైన వ్యతిరేకంగా లేము, కానీ ఇరానే మా పైన వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఒకసారి ఇద్దరి మధ్య చర్చ జరపండి, మనం ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో మాట్లాడిన నేపథ్యంలో ఒకసారి అటు మరోసారి ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇరాన్ నుంచి పుతిన్కి ఒక ఫోన్ వచ్చింది. ఇరాన్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంప్రదింపులు జరిపి రష్యా అధ్యక్షుడి ద్వారా దీనికి మేము డీఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, ఇజ్రాయెల్కి వార్ వెపన్ని పంపించడం కోసం అమెరికా ప్రయత్నం చేస్తోంది కాబట్టి దాన్ని నిలిపివేసుకోమనండి, మేము డీఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామనే రకంగా ఇరాన్ అమెరికాకి సమాచారం ఇవ్వమని చెప్పి రష్యా అధ్యక్షుని కోరింది. రష్యా అధ్యక్షుడు అటు అమెరికాతో సంప్రదింపులు జరిపిన తర్వాత వాషింగ్టన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత తిరిగి వెంటనే అలీ ఖమేనీకి ఫోన్ చేసి యు ఆర్ అండర్ థ్రెట్, ప్లీజ్ బీ కేర్ఫుల్, ట్రై టు డీఎస్కలేట్ అండ్ నెగోషియేట్ విత్ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారట. అంటే నీవు ప్రస్తుతానికి ప్రమాదంలో ఉన్నావు, ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే నెగోషియేషన్ స్టార్ట్ చేయి, సంప్రదింపులు స్టార్ట్ చేయి, వెంటనే డీఎస్కలేషన్ శాంతి కోసం ప్రయత్నించు, వాషింగ్టన్తో సంప్రదింపులు జరపమని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీకి ఈ మాట చెప్పుకొచ్చారు. అంటే
ఇరాన్ మీరు గమనించండి, మరణాల సంఖ్య కూడా ఇజ్రాయెల్లో 10 మంది మరణిస్తే ఇరాన్లో 250 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేసిన అర్థం చేసుకోండి. ఎస్, ప్రజెంట్ ఒకసారి ఈ అన్ని యుద్ధాలకు సంబంధించి ఆ శబ్దాలు వింటూ ఉంటేనే మనకు విన్నవారికి ఏ రకంగా ఉంటే అక్కడ అనుభవించే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటే అర్థం చేసుకోండి. ఒకసారి రాత్రి ఎటువంటి సినారీ నెలకొందో ఒకసారి ఆ విజువల్స్ చూడండి.